ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో విశ్వావసునామ సంవత్సర ఉగాది మకర రాశి ఫలితాలను తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 14, రాజపూజ్యము 4, అవమానము 5. ఇక ఈ రాశి వారికి గ్రహబలం చాలా బాగుంది. ఇది శని యొక్క రాశి. ఏలినాటి శని దోషం వీరికి పూర్తిగా తొలగింది. ఇప్పుడు వీరు పట్టుకుందల్లా బంగారంగా మారేటటువంటి అవకాశం. అయితే గృహాలలో పైన లేక లాభదాయకమైనటువంటి పనులు చేయటం ద్వారా వీరికి గౌరవ మర్యాదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అప్రయత్న ధనము అనేది వీరికి వచ్చే అవకాశం ఉన్నది. అన్ని రంగాల వారికి గడిచిన 2.5 సంవత్సరాల కంటే బాగా యోగించి కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. ఇంకా స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది. గృహంలో వివాహాది కార్యక్రమాలను చేస్తారు. పుణ్యనది స్నాన ఫలితం వస్తుంది. నష్ట ద్రవ్యలాభం అనేది ఉన్నది. జీవిత ఆధిక్యత, దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. ఇక వీరికి అంతా యోగదాయకమే. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి యొక్క ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా యోగ్యంగానే ఉన్నది. మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారుల యొక్క అనుగ్రహం మీరు పొందగలరు. గతంలో కన్నా ఈ సంవత్సరం నుంచి వీరికి చాలా బాగుంటుంది. ఇక నూతన గృహ నిర్మాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తారు. ఇక ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి యజమానుల ద్వారా వీరికి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఇక నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటటువంటి సమయము. వీరు ప్రయత్నాలు చేసుకొనవచ్చును. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే గురుడు షష్ఠ స్థితి ప్రభావాన్ని చూపుతున్నాడు. ధనము ఖర్చు అయినా సరే ప్రజల్లో అసంతృప్తి ఉన్న అధిష్టానం దృష్టిలో మీ పేరే నిలబడేటట్లుగా ఉంటుంది. మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కళాకారుల విషయానికి కనుక వచ్చినట్లయితే కళని నమ్ముకుని బతికేటటువంటి వారికి ఈ సంవత్సరం అంతా బాగానే ఉన్నది, అంతా అనుకూలంగానే ఉన్నది. మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇక అవార్డులు రివార్డులు వచ్చేటటువంటి విషయంలో చక్కటి యోగదాయకంగానే ఉన్నది. ఇక వ్యవసాయదారులకు కనుక చూసుకున్నట్లయితే 2 పంటలు బాగా ఫలించేటటువంటి అవకాశం ఉన్నది. రుణాలను తీరుస్తారు. ప్రభుత్వ సహాయాలు లభిస్తాయి. కౌలుదారులకు ఈ సంవత్సరం వల్ల లాభదాయకంగానే ఉన్నది. ఇక వ్యాపారవేత్తలు గనక చూసుకున్నట్లయితే ఆశించినంత ఫలితాలు చేకూరేటట్టుగా లేవు, కానీ నూతన వ్యాపారాలకు శ్రీకారం అయితే చుడతారు. ఇక తరచుగా ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాయింట్ వ్యాపారం చేసే వారికి పెద్ద కాంట్రాక్టర్లు లభించేటటువంటి అవకాశం ఉన్నది. గృహ నిర్మాణంలో ఉన్న వారికి చక్కటి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక విద్యార్థుల విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుపడుటచే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. తదుపరి చదువుల్లో ఆసక్తి లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా చదువు వైపే లగ్నం చేయాలి మనసుని. ఇక ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారందరికీ చక్కగానే ఉంది. మంచి ర్యాంకులు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి విదేశీ చదువులు బాగా కలిసి వస్తాయి. ఇక నెలవారీ ఫలితాల విషయాలకు వస్తే ఏప్రిల్ నెలలో వీరికి అన్ని రంగాల వారికి యోగదాయకంగానే ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నను చివరిలో వాటిని గట్టెక్కుతారు. కుజదృష్టి వల్ల ఆరోగ్య భంగాలు, శారీరక శ్రమ, అలసట ఇటువంటివి కల్పిస్తాయి. సంతానం ద్వారా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. ఇక మే విషయానికి వచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంది.
చేయి వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. రావలసిన బకాయిలు తప్పకుండా మీకు వస్తాయి. ఇక జూన్ నెల విషయానికి వస్తే ఈ నెలలో కూడా అనుకూలంగానే ఉన్నది. వ్యాపారస్తులకు, చదువుకునే వారికి, ముఖ్యంగా రిటైల్ వ్యాపారస్తులకు మరియు భూములు అమ్ముకునే వారికి కూడా చాలా బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జూలై నెలలో చూసుకున్నట్లయితే కుజ ప్రభావం చేత కొన్ని పనులు నిలిచిపోయేటట్టుగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య భంగాలు, ప్రాణాల యందు ఆటంకాలు ఉండేటట్లుగా ఉన్నాయి. వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలి. పుణ్యనదీ స్నానాలు, దొంగల వలన భయము, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం ఇటువంటిది మంచిది. ఇక ఆగస్టు విషయానికి కనుక చూసుకున్నట్లయితే ఈ నెల యందు అన్ని రంగాల వారికి బాగుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. మనోధైర్యంగా ఉంటారు. సాహస నిర్ణయాలు తీసుకుంటారు. వాహన సౌఖ్యము, బంధుమిత్రు లాభం అనేది ఉన్నది. ఇక సెప్టెంబర్ నెల విషయానికి వస్తే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. శారీరక ఇబ్బందులు, అకాల భోజనం ఇటువంటివి చేస్తారు. ఇక అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శారీరక ఇబ్బందులు ఉన్నాయి. ఔషధాలు సేవించేటటువంటి పరిస్థితి వచ్చేటట్లుగా ఉన్నది. ఇక వాహన ప్రమాదాలు, వాహనాలు జాగ్రత్తగా నడపాలి. ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది. ఇక నవంబర్ నెల విషయానికి గనక చూసుకున్నట్లయితే మనసు ప్రశాంతత ఉంటుంది. కోపంతో మాట్లాడకుండా ఉండాలి. అందరితోనూ విరోధాలు వచ్చేటట్లు సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉన్నాయి. ఇక సోదర వర్గం వారితో కలహాలు, ఇక స్నేహితులతో కలహాలు ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇక డిసెంబర్ విషయానికి వస్తే గత నెల కంటే కొంతమేర అనుకూలంగానే ఉన్నది. 8వ ఇంట కుజ ప్రభావం వల్ల చికాకులు తప్పేటట్టుగా లేవు. ఆర్థికంగా కొంత కుదుటపడతారు. వ్యాపారస్తులకు, విద్యార్థులకు బాగానే ఉన్నది. ఉత్సాహంగా సమాజంలో జనాలతో కలిసిమెలిసి ఉంటారు. స్థాన మార్పులు ఉన్నాయి. సోదరులతో విరోధాలు వచ్చేటట్లుగా ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇక జనవరి విషయానికి వస్తే అన్ని రంగాల వారికి ప్రథమార్థం బాగున్నది. వ్యయమెందు గ్రహ సంచారం వలన ఇబ్బందులు, ద్వితీయార్థం మటుకి చాలా లాభిస్తుంది. ఇక చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు వీరికి బాగానే ఉన్నది. ఇక వ్యవహారాదులు కలిసి వచ్చును. నూతన వస్తు ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమాలు ఇటువంటి జరుగుతాయి. ఉత్సాహంతో ఉంటారు. స్త్రీ సౌఖ్యం ఉన్నది. ఇక ఫిబ్రవరి నెలకు తీసుకున్నట్లయితే గ్రహాల అనుకూల సంచారం లభిస్తుంది. అన్ని విధాల లాభంగానే ఉంటుంది. ఆరోగ్య లాభము, ధన లాభము, సోదర లాభము, పాత వాహనాల మార్పు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఉన్నది ఈ నెల. ఇక మార్చి విషయానికి కనుక చూసుకున్నట్లయితే అనుకూల గ్రహ సంచారం వలన చేయి వృత్తుల వారికి ముఖ్యంగా బాగుంటుంది. ఇక పళ్ళ వ్యాపారస్తులకి, ఇసుక, సిమెంటు ఇటువంటి వ్యాపారస్తులకి చక్కగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. పెద్దలను సేవిస్తారు. శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధాలు సేవించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడులు ఇటువంటివి ఈ నెలలో ఉన్నాయి. ఇక వీరు చేసుకోవలసిన పూజలు, పరిహారాలు ఏవంటే కుజునికి సంబంధించిన స్తోత్రాలు, కుజునికి సంబంధించినటువంటి శ్లోకాలు ఇవి చదువుకొనటం మంచిది. దుర్గాదేవి ఆరాధన చేస్తే ఇంకా మంచిది. లేదా ఇష్టదైవారాధన అయినా సరే వీళ్ళు తప్పకుండా చేసుకుంటే ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.